హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫర్మ్ యూట్యూబ్ ఛానల్. రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5వ T20I మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే ఇండియా 2 మ్యాచెస్ గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. ఇండియా 2-1 తో లీడ్ లో ఉంది. పిచ్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే ఇది బ్యాటింగ్ కి అనుకూలించడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యావరేజ్ స్కోర్ 160 నుంచి 180 మధ్యలో ఉంది. అలాగే ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్ లో 234 రన్స్ ఇండియా స్కోర్ చేసి ఆ మ్యాచ్ లో విన్ అవడం జరిగింది. ఇది ఇప్పటి వరకు రికార్డ్ అయిన T20 మ్యాచ్ లో హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెదర్ కండిషన్ చూసుకున్నట్లయితే క్లియర్ స్కై, అలాగే స్నో పడే అవకాశం ఎటువంటి పరిస్థితిలో లేదు. బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ కి ఇది IPL లో GT తరపున ఆడతాడు కావున ఇది తన హోమ్ గ్రౌండ్ గా చెప్పవచ్చు. మన ఇండియన్ బ్యాటర్స్ విషయానికి వచ్చినట్లయితే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అలాగే హార్దిక్ పాండ్యా, దుబే వీళ్ళు కీలకంగా మారనున్నారు. సూర్యకుమార్ యాదవ్ అలాగే గిల్ కంబ్యాక్ ఇస్తే ఇండియాకి మంచిది. సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే డికాక్, బ్రేవిస్, మార్క్రమ్, పెరేరా వీళ్ళు కీలకంగా మారనున్నారు. హెండ్రిక్స్ అలాగే జెన్సెన్ వీళ్ళిద్దరు మాత్రం కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇనీషియల్ గా ఈ గ్రౌండ్ లో ఫాస్ట్ బౌలింగ్ కి బాగా పడుతుందండి. తర్వాత మ్యాచ్ మధ్యలో నుంచి స్పిన్ కి అనేది అనుకూలించడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే రబాడా అలాగే నోకియా కీలకంగా మారనున్నారు. ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే నితీష్ రాణా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఈ పేసర్స్ అనేది కీలకంగా మారనున్నారు. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ఎవరు ఆడితే వాళ్ళు కీలకంగా మారనున్నారు. సో ఇదండి పిచ్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.